రథసారథి న్యూస్, తెలంగాణ. దేశంలో మహిళా విద్య కోసం కృషి చేసిన మొదటి తరానికి చెందిన వారిలో ఫాతిమా షేక్ ఒకరని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు. ఆమె 194వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రేపాల శ్రీనివాస్ మాట్లాడుతూ సోదరుని సహాయంతో ఫాతిమా విద్యను అభ్యసించి అణగారిన వర్గాల విద్య కోసం విశేష కృషి చేశారన్నారు. జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ వివక్షతకు, అన్యాయానికి అణిచివేతకు గురైన అన్ని వర్గాల కోసం ఆమె పాటుపడ్డారని అన్నారు. మతఛాందసవాదులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆమె పాఠాలు చెప్పేందుకు బయలుదేరే మార్గ మధ్యంలో ఆమెపై పేడనీళ్లు కుమ్మరించి, దుమ్ము, రాళ్లు విసిరినా ఆమె అధైర్యపడకుండా ఒక లక్ష్యం కోసం పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు, డోనేటి శేఖర్, సతీష్, కట్టా అరుణ, సత్యనారాయణ రెడ్డి, సంధ్యారాణి, మాధవి, జ్యోత్స్న, జడ శ్రీనివాస్, శ్రీదేవి, స్రవంతి, కీర్తి, సంజన, అనిత, గాయత్రి, విజ్ఞత, రేణుక, వెన్నెల, అఖిల, నరేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ముస్లిం ఉపాధ్యాయురాలు, అంతేకాకుండా ఈరోజు భారతదేశంలోనే చదువుల తల్లిగా పేరుగాంచినటువంటి సావిత్రిబాయి పూలే స్నేహితురాలు 194వ జయంతి సందర్భంగా ఈరోజు మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏదైతే ఉన్నదో 1831 ఆ యొక్క సంవత్సరంలో 150 సంవత్సరాల క్రితమే అసలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చదువు అంటేనే ఒక ఘోరంగా చూసే రోజులలో, అందులోన మహిళా విద్య అంటేనే రాళ్లతోని మట్టి పోసేది, పేడ వేసేది వాళ్ళ మీద. అలాంటి సందర్భాలలోనే ఆమె వాళ్ళ యొక్క అన్న ప్రోద్బలంతో చదువు నేర్చుకొని 100-150 సంవత్సరాల క్రితమే ఎన్ని అడ్డంకులు సృష్టించిన మతఛాందసవాదులు ఆమె పాఠశాలకు పోతుంటే ఆమె సంచిలో ఇంకో బ్యాగ్ ఉండేది, అలా ఒక చీర తీసుకొని పోయేటప్పుడు ఆమె మీద పేడ వేస్తే అది పోయిన తర్వాత మొత్తం వాళ్ళ శుభ్రంగా తయారై వాళ్ళ పాఠశాల నుంచి వచ్చేటప్పుడు ఆ చీర కుదుక్కొని మళ్ళీ